కానీ ఇలా రావడం వల్ల మంచి కథలు మిస్ అయిపోవడం కూడా ప్రమాదం ఉంటుంది కదా. అమ్మో శ్రీవిష్ణు దగ్గరికి వెళ్దామంటే ఎక్కువ బడ్జెట్ సరిపోదేమో మనకని చెప్పి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కదా. ఏముండదండి అలాగే, మనకి ఏది రాసి పెట్టి ఉంటారు. ఎక్కువ ఆలోచించకూడదు వాటి గురించి. మనం డబ్బు పోని అంతని అడిగినా నిర్మాతలు అంటే డబ్బు పెట్టి. ఈ మధ్యన ఈ మాట ఎక్కువ వినిపిస్తుంది సార్ ఇండస్ట్రీలో. అంటే నేను అందరితోటి మాట్లాడుతుంటాం కాబట్టి క్రాస్ సెక్షన్స్ తోటి, సరే టాప్ హీరోసు లేకపోతే నెక్స్ట్ టైర్ 1 హీరోసు లేకపోతే ఇంకా వాళ్ళందరూ అబ్నార్మల్ పెరిగాయి. 70 కోట్లు 40 కోట్లు ఇవి అలాగే ఉన్నాయి ఈ నెంబర్. ఇక్కడ ఈ టాపిక్ రావట్లే. ఆయన 75 కోట్లు తీసుకుంటాట, ఆయన 50 కోట్లు చేసేట, ఆయన 35 చేసేట. ఇక్కడ ఎక్కడ కూడా ఇది ఎక్కడ వస్తుందంటే మీరేంది హీరోల దగ్గరికి వచ్చేసరికి. మీకు ఒక క్వశ్చన్ చెప్పనండి, సామజవర్గం తర్వాత అంటున్నారు కదా, సామజవర్గం అన్న తర్వాత ఇప్పటిదాకా నేను ఒక్క సినిమా కూడా ఓకే చేయలే, ఒక్కటి కూడా చేయలే. ఇవన్నీ ముందు చేసింది, అన్నీ ముందు చేసినాయి. ఏది ఇప్పుడు నేను చేసిన మృత్యుంజయ్ కానీ, సింగిల్ కానీ, దాని తర్వాత రాబోయే విష్ణు విన్యాసం కానీ, దాని తర్వాత వచ్చే ఆ టైటిల్ చెప్పానా కోన వెంకట గారి సినిమా కానీ, ఇవన్నీ సామజవర్గం కంటే ముందు కంప్లీట్. ఇవి ఏవి కూడా నేను సామజవర్గం తర్వాత కంప్లీట్ అయింది కాదు. సో రెమ్యునేషన్ టాపిక్ అనేది లేదు. సో వస్తాయి అలా, ఏ ఒకటి రావాలి కదా. అంటే ఈ రేంజ్ హీరోలు దగ్గరికి వచ్చారు. మొన్న ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే మామూలుగా ఏదో మాట్లాడుతుంటే హీరో పేరు చెప్పి కథ పంపిస్తానండి, 6 కోట్లు అడిగారండి, దాంతో అయిపోయినండి. ఏంటి అది 6 కోట్లు అడిగారా? అవునండి, ముందే చెప్పారండి 6 కోట్లు, దాంతో అయిపోయింది. బేసిక్గా ముందు అలా ఎవరో ఏమో నాకు తెలియదు మరి. ఇట్లాగా ఈ ఒక రేంజ్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఈ 3 to 6 ఈ సెక్షన్ ఆఫ్ హీరోల దగ్గరికి వచ్చేసరికి ఈ టాక్ ఎక్కువ వచ్చేసి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎలాగ తప్పదు, అక్కడ ఆ రేంజ్ సినిమాలు తీసేవాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు. ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎవరు అసలు ఇబ్బంది గురించి పైకి ఇక్కడ మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు, అక్కడ అయిపోతుంది. బట్ ఈ రేంజ్ హీరో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వస్తాయి. ఏంటంటే వీళ్ళంతా చిన్న ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్లు. వీళ్ళేంటి అమ్మో అది డిపెండ్స్ అండి. అంటే మార్కెట్ ఏమంటారంటే సప్లై అండ్ డిమాండ్ అన్నట్టు, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వేరే అయి ఉంటుంది. నాకు ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. అండ్ మోర్ ఓవర్ నా మీద వచ్చినాయి కూడా నేను ఎందుకు నవ్వుకుంటున్నానంటే సామాజిక తర్వాత నేను కమిట్ అవ్వాలా, వెయిటింగ్. నేను కూడా మీరు చాలా ఈజీగా తీసుకుంటారు మీరు, తెలిసి అవునవును దానేమి ఏమంటే వదిలేండి ఇలాగా. అసలు మీరు ఎక్కువ మాట్లాడే గొప్ప, ఇవాళ కొంచెం ఎక్కువ మాట్లాడారు యాక్చువల్గా. రోజు ఎప్పటికైనా చూసుకుంటారు. ఇది ఎలా ఉండిపోతున్నాయి, మిగతా సినిమాలు రాబోయే సినిమాలు ఎలా ఉండిపోతున్నాయి? రాబోయే నెక్స్ట్ మృత్యుంజయ థ్రిల్లర్, మృత్యుంజయ థ్రిల్లర్ అంటే ఇంక ఫిక్స్ అయ్యి ఆ జానర్లోనే ఉంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫస్ట్ టైం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే స్క్రీన్ ప్లే. కొంచెం ఆ కైండ్ ఆఫ్ థ్రిల్లర్లు మనం తక్కువే. లేదు ఒక ఇన్వెస్టిగేటివ్ ఇది అవుదాం అనుకుని ప్రయత్నం చేసే ఒక యంగ్ ఫెలో కదా. సో వాడికి ఎదురైన సిచ్యువేషన్ కామెడీ సీరియస్ థ్రిల్లింగ్గానే ఉంటుందండి, అంతా థ్రిల్లింగ్గానే ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రెండ్స్తో అది ఉన్నప్పుడు సరదాగానే ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. యాక్షన్ ఉంటుందా అంటే కొడత ఎగిరిపోయి ఆ యాక్షన్ కాదు, బట్ చేజ్లు గీజులు యాక్షన్లో ఉంటుంది, కానీ ఒక ఫైట్ కూడా ఉంటుంది. మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అది ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్న జానర్. అది ఎప్పటి నుంచో కూడా ఆ టైప్ ఆఫ్ సినిమాలు అంటే అందరికీ ఇష్టం. అవును. సో మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు. నాకు తెలియదు, అంటే నేను థ్రిల్లర్ చేస్తే జెన్యున్గా ఎలా చూస్తారు ఆడియన్స్ అనేది నాకు ఎగ్జైటింగ్ ఉంది ఆ ప్రాజెక్ట్. మీరు కూడా ఇన్నాళ్ళు మీరేంటి ఒక ఇన్నోసెంట్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇన్నోసెంట్ ఎమోషన్ ఇవి చేసాం. బట్ ఇది ఒక సీరియస్ ఫేస్లో కొంచెం కొత్త కొంచెం ఉంటుందండి. రెగ్యులర్ దీనికంటే కొంచెం ఉంటుంది. అంటే ఎక్కువ ఆలోచించటాలు ఇవన్నీ ఉంటాయి కదా. టెక్నికల్గా ఉన్న సినిమా అదంతా కంప్లీట్. ఆల్మోస్ట్ షూట్ అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్. అది కూడా పోస్ట్కి ఎక్కువ టైం పడుతుంది. 100% ఈ సంవత్సరం చేయాలి. వచ్చేస్తుందండి. మినిమం 3 సినిమాలు చేయాలి మీరు. ప్రయత్నం అయితే అదేనండి. మినిమం 3 సంవత్సరానికి చేయాలి ఫాస్ట్గా. ఇంటికి వెళ్తుంటారు గోదావరి జిల్లాకి? అదండి గోదావరి జిల్లాకి వెళ్తాను. ఫ్రీక్వెంట్ కాదు, పర్లా ఎప్పుడు అవకాశం దొరికినా వెళ్తాను. అక్కడైనా అందరితో మింగిలి అవుతారు మీ ఫ్రెండ్స్, మీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఊళ్ళో వాళ్ళు?
వెళ్తానండి. నేను అందరితోని మాట్లాడాను కానీ కొంచెం మొహమాటంగానే సిగ్గానే ఉంటాను. ఫ్రెండ్స్తో అంటే మామూలే, ఫ్రెండ్స్తో ఓపెన్గానే. కానీ ఇది